హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మార్నింగ్ టైం హడావిడిగా ఉన్నప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీస్ కొద్దిగా చిన్న టిప్స్తో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను. సో ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒక పక్కన రైస్ కుక్ చేసుకుంటున్నాను. అలానే గోంగూర చిక్కుడుకాయ అంటే గోకరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో పీసెస్గా కట్ చేసుకొని కొద్దిగా వాటర్లో సాల్ట్ యాడ్ చేసి ఇవి బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ చేసి చేయడం వల్ల కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. సో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో పోపు వేసుకొని ఆనియన్ ఇంకా కరివేపాకు వేసుకున్నాను కర్రీ కోసము. సో ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. దీంట్లోనే టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటో ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. టమాటో మగ్గిపోయిందంటే ఇంకా అంతే, కూర చాలా సింపుల్గా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మెంతికూర యాడ్ చేస్తున్నాను, టేస్ట్ అనేది బాగుంటుందని. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న గోకరకాయని దీంట్లో యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేదాకా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామంటే అయిపోతుంది. సో కర్రీ అనేది 12 మినిట్స్లో అయిపోయింది నాకు. చూడండి, దగ్గర పడిపోయింది కర్రీ. సో పక్కన ఉప్మా కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని అలానే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు, ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను కర్రీని. అండ్ దీంట్లోకి ఉప్మాలోకి టమాటోస్ ఇంకా క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఓట్స్ని ముందు రోజు నైటే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇవి ఆయిల్లో వెజీస్ ఫ్రై అయినాక ఈ ఓట్స్ని దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. నేను 2 కప్స్ ఓట్స్కి 1/2 కప్ ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ యాడ్ చేయటం వల్ల ఉప్మా బైండింగ్ అనేది బాగుంటుంది. ఇది ఫైబర్ కంటెంట్ ఫుడ్ కాబట్టి అత్తయ్య, మామయ్య అలానే నేను ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాము. వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి ఓట్స్ అనేది కొద్దిగా హెల్దీ ఫుడ్ అని నేను మార్నింగ్ టైం ఓట్స్ ఉప్మాని చేస్తాను ఎక్కువగా. సో ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాము. దాని తర్వాత 2 కప్స్ ఓట్స్కి 1/2 కప్ ఉప్మా రవ్వ, ఇది కూడా నేను నైటే రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా దీంట్లోకి యాడ్ చేసి దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నార్మల్గా అయితే ఉప్మాలోకి మనం పోపు వేసి వాటర్ బాయిల్ అయినాక యాడ్ చేస్తాం కదా, నేను అలా కాకుండా వాటర్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను కొద్దిగా ఫ్రై అయినాక. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఉప్మా అనేది. లేకుంటే ఈ ఓట్స్ అనేది ఆ రవ్వ అనేది సరిగ్గా మిక్స్ చేయకపోతే ఉండలు కడతాయి. సో అంతే అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. అలానే మా హస్బెండ్ కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఆయన జిమ్కి వెళ్తారు కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ తింటాడు మార్నింగ్. ఈ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఎగ్స్ అనేవి క్రాక్ అవ్వకుండా అన్నీ ఈక్వల్గా బాయిల్ అవుతాయండి. సో తన బ్రేక్ఫాస్ట్ అలానే ఇంట్లో మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ లంచ్ బాక్స్ కోసం గోకరకాయ కర్రీ కూడా తొందరగా అయిపోయింది. సో ఇవన్నీ నాకు 1/2 an hourలో ఫినిష్ అయిపోయినాయి అనమాట. నేను ముందు రోజు నైటే గోకరకాయ, క్యారెట్ తురుము అన్నీ చేసి పెట్టుకున్నా కాబట్టి త్వరగా క్విక్గా అయిపోతుంది నాకు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.